ఓం శ్రీ సాయిరామ్. ప్రేమవాహిని చాప్టర్ నెంబర్ 10. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఏమి వ్రాశారో చూద్దాం. మాయాద్వారములు 2. 1 గుహ్యేంద్రియ చాపల్యము, నెంబర్ 2 జిహ్వేంద్రియ చాపల్యము. మాయాద్వారములు గుహ్యేంద్రియ చాపల్యము, జిహ్వేంద్రియ చాపల్యము. మానవునికి సత్సంకల్పమే సాన్నిధ్యమునకు మార్గము. మాయా పరికల్పిత జీవుల మాయాద్వారములు 2 గుహ్యేంద్రియ చాపల్యము, జిహ్వేంద్రియ చాపల్యము. ఇటివి ప్రతి మానవుడు జయించి తీరవలెను. ఇవి రెండును ఉన్నంత వరకే మాయా దుఃఖ భాజనుడు. అంటే గుహ్యేంద్రియ చాపల్యము, జిహ్వేంద్రియ చాపల్యము ఉన్నంతవరకే మాయా దుఃఖ భాజనుడు, మానవుడు మాయా దుఃఖ భాజనుడు. ఇట్టి రెండిటిని జయించిన వాడే లోకాతీతుడు. లోకవాంఛలన్నీయు ఈ రెండిటి యందే ఇమిడి ఉన్నవి. పాపములకు సహితము ఈ రెండే కారణభూతమగుచున్నవి. పాపము మాయ యొక్క ఎరువు వంటిది. అసలు మాయా ప్రపంచము మనుష్య శరీర పోషణార్థము మాత్రమే. జీవన్ముక్తిని కోరువారు జితేంద్రియుడిగా ఉండవలను. జీవన్ముక్తి కోరువారు జితేంద్రియుడిగా ఉండవలను. భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. ఉత్తర గీత. దేహ పోషణార్థము, దేహము నిలుపుదలకు మాత్రము అన్నపానాదులు అవసరము. చలిబాధ నివారణార్థము వస్త్రము. అయితే మానవుడు ఈ 2 విధములైన చాపల్యములందే మునిగి తేలుచుండిన వాని రాక దేని కొరకు, వాడు చేయు పవిత్రత దేనికి, ఆ విషయము మరిచియుందరు. తన మనోభావము ఈ క్రింది రీతిని చింతించుచుండవలను. నేను పుట్టినది దేవుని భజించుటకై మాత్రమే. నేను పుట్టినది దేవుని భజించుటకై మాత్రమే. నేను పుట్టినది దేవుని భజించుటకై మాత్రమే. అది నేను పుట్టినది దేవుని భజించి తన యథార్థ స్వరూపమును తెలుసుకొనుటకే. ధరించినది, భజించినది, చరించినది, పఠించినది, సేవించినది, నడచునది మొదలుగా గల పనులు ఆచరించినది అంతయు దేవుని సన్నిధి చేరగోరి చేయనిదే కానీ వేరు కాదని దృఢ విశ్వాసముతో ఉండవలను. సమస్తమును దైవార్పిత హృదయముతో చేయవలను. సమస్తము దైవార్పిత హృదయముతో చేయవలను. చూడండి, నేను పుట్టినది దేవుని భజించుటకే. ధరించినది, భజించినది, చరించినది, పఠించినది, సేవించినది, నడచినది అన్ని భగవంతుడు 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 భగవంతుడు. నేను పుట్టినది దేవుని భజించుటకై మాత్రమే అని మనసులో దృఢముగా నిశ్చయం చేసుకోవలను. అది పుణ్య కార్యములే పురుషార్థము. పుణ్యకార్యములే పురుషార్థము. అయితే దేవుని భజించుటకే అట్లు కాక కేవలము చాపల్యమునే ప్రధానముగా తీసుకొని వెళ్ళిన మనకి దుఃఖ ప్రాప్తి తప్ప సంతోషము సాధ్యము కాదు. సంతోష శాంతులను పొందలేడు. దేహ పోషణార్థము క్రమశిక్షణ అవసరమే కానీ చాపల్య శిక్షణ పాటించరాదు. నెక్స్ట్, పుణ్యకార్యములే పురుషార్థము. హృదయ వీధిలో దైవభక్తి అను జ్యోతి స్తంభము ఉన్నంత వరకు ఆ హృదయ వీధి అంధకారమునకు గురి కాదు. మళ్ళీ చూడండి. పుణ్యకార్యములే పురుషార్థము. అందులో ఏముంది ఇంపార్టెంట్? హృదయ వీధిలో దైవభక్తి అను జ్యోతి స్తంభము ఉన్నంత వరకు ఆ హృదయ వీధి అంధకారమునకు గురి కాదు. ఇక్కడ మిత సంభాషణ, దైవ చింతన ఉన్న మానవుని చెంతకే సమస్త సద్గుణములు అప్రయత్నముగా వచ్చి చేరును. సో మిత సంభాషణ, దైవ చింతన, దైవ చింతన చాలా 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 అవసరం.
హృదయమున కామ క్రోధాది దుర్గుణములు చేర్చినచో అంధకారము ప్రవేశించి ప్రకాశమును పాడు చేసుకుని ఎన్ని కష్ట నష్ట దుఃఖములకు గురియగును. కావున మానవులు పవిత్రమైన పరమాత్మని సన్నిధిని చేరగోరు కొన్ని అభ్యాసములు, క్రమపద్ధతులు, సద్గుణములు సంపాదించవలను. లోకమున ప్రవర్తించునట్టి ప్రవర్తనలతోనే పరమాత్మను చేరలేరు. వాటిని కొన్ని మార్పులు చేసి సాధనను చేయవలెను. హృదయమున కామక్రోధాది గుణములతో నెగురుచు దుముకుచు వాంఛలతో పోయిన అహంకారమే వారికి ఆసన్నమవును. కానీ సత్యధర్మ శాంత్యాది సద్గుణములనే మత్స్యములు వారికి లభించవు. ఏ సాధనలు లేకుండాను భగవన్నామస్మరణను ఎల్లప్పుడూ మరవక చేయుచుండుట అనునొక్క సాధనము ఉన్నచో కామ క్రోధాది ప్రకృతి గుణములను జయింపవచ్చును. భగవన్నామస్మరణను ఎల్లప్పుడూ మరవక చేయుచుండుట అను ఒక్క సాధన ఉన్నచో కామ క్రోధాది ప్రకృతి గుణములను జయింపవచ్చును. పరమాత్మయందే దృష్టి ఉంచి మనస్సును నిగ్రహించుటే సర్వశాస్త్రముల సారము. పరమాత్మయందే దృష్టి ఉంచి మనస్సును నిగ్రహించుటే సర్వశాస్త్రముల సారము. మిత సంభాషణ దైవ చింతన ఉన్న మానవుని చెంతకే సమస్త సద్గుణములు అప్రయత్నముగా వచ్చి చేరును. ద్వాపరయుగమందు కౌరవులు పుణ్యకర్మ ఫలమగు భోగములు అనుభవించుచు ఆనందించుచు పాపకార్యములను చేయుచుండిరి. పాండవులు పాపకర్మ ఫలమగు కష్టములను భవించుచు పుణ్యకార్యములే తలంచుచు చరించుచుండిరి. ఇదియే వివేకులకు అవివేకులకు గల భేదము. భగవన్నామస్మరణ అత్యంత విశిష్టం. భగవచ్చింతనలో మునిగిన నిజమైన మముక్షువునకు ప్రపంచ విషయ భోగములు రుచింపవు, యోచించరు. భగవచ్చింతనలో మునిగిన నిజమైన మముక్షువునకు ప్రపంచ విషయ భోగములు రుచింపవు, యోగించరు. భగవచ్చింతనలో మునిగిన నిజమైన ముముక్షువునకు ప్రపంచ విషయ భోగములు రుచింపవు. చూడండి, భగవచ్చింతనలో మునిగిన నిజమైన ముముక్షువునకు ప్రపంచ విషయ భోగములు రుచింపవు. భగవచ్చింతనలో మునిగి నిజమైన ముముక్షువునకు ప్రపంచ విషయ భోగములు రుచింపవు. యోచించరు. మానవ జన్మమునకు మంచి గుణమే మాణిక్యము. చూద్దాం, ఆర్టికల్ చూద్దాం. చేతికిచ్చిన అమూల్య రత్నమును జారవిడిచిన విధముగా అన్ని విధముల ధరించుటకు అవకాశము సదుపాయములు ఉన్నను తరుణోపాయము ఆలోచించకపోవుట గొప్ప నష్టము కదా. చేతికిచ్చిన అమూల్య రత్నమును జారవిడిచిన విధముగా అన్ని విధముల ధరించుటకు అవకాశము సదుపాయములు ఉన్నను తరుణోపాయము ఆలోచించకపోవుట గొప్ప నష్టము కదా. ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏమి నేర్చుకున్నావు అనేది అవసరం, కరెక్టే. దానిని ఆచరించాలి. ఆచరణ ఆత్మోద్ధరణకు ఉపయోగపడునవి కావు. మాయా ప్రపంచము. నెక్స్ట్, మానవుడు విద్య కానీ మరేదైనను ఒక్కటేమి పుట్టినప్పటి నుండి ఏ సంబంధములతో పెరిగి పెద్దవాడైనాడో ఆయా సంబంధములు వాని ఆత్మోద్ధరణకు ఉపయోగపడేవి కావు. మానవుడు విద్య కానీ మరేదైనను ఒకటేమి పుట్టినప్పటి నుండి ఏ సంబంధములతో పెరిగి పెద్దవాడైనాడో ఆయా సంబంధములు వాని ఆత్మోద్ధరణకు ఉపయోగపడినవి కావు. అవి ఆత్మ అధఃపతమునకు మాత్రమే ఉపయోగపడను. అందువల్లనే ఇది మాయా ప్రపంచమనుట సంభవించినది. మిథ్యాలోకమున మిథ్యాచారములే కానీ సత్యాచారములు లేవు. సత్యాచారములు సర్వేశ్వర సాక్షాత్కారమందే ఉన్నవి. ఈ విషయాలను మాత్రం సర్వవేళలందు ప్రతి మానవుడు జ్ఞప్తి యందు ఉంచుకోవలను.
నిత్యం కాని ఈ లోకమున మిథ్యను వెతుకుట కన్నా సత్యమును సాధించుట సాధకుని లక్షణము. మిథ్యాలోకమున మిథ్యాచారములే కానీ సత్యాచారములు లేవు. సత్యాచారములు సర్వేశ్వర సాక్షాత్కారమందే ఉన్నవి. ఈ విషయంలో మాత్రం సర్వవేళ యందు ప్రతి మానవుడు జ్ఞప్తి యందు ఉంచుకోగలను. సహజ మార్గము సాధన మార్గము ఒకటి కాదు. అదేంటో ఆర్టికల్ చూద్దాం. సహజ మార్గము సాధన మార్గముల గురించి చూద్దాం. సహనము లేక నేనను అహంకారముతో జగతి వాంఛలతో జన్మమును సంతృప్తిపరచువాడు సహజ మానవుడు. సహనము లేక నేనను అహంకారముతో జగతి వాంఛలతో జన్మమును సంతృప్తిపరచువాడు సహజ మానవుడు. నెంబర్ 2, సాగరపు తరంగముల వలె ఎడతెరిపి లేక సర్వేశ్వర చింతనతో సహన భావన సమాన ప్రేమ అను ధనమును ప్రోగు చేసుకొని నాదేమీ లేదు సర్వము సర్వేశ్వరాభీష్టమే అను భావనలతో జీవితమున తృప్తిపడువాడు సాధన మానవుడు. సాగరపు తరంగముల వలె ఎడతెరిపి లేక సర్వేశ్వర చింతనతో సహన భావన సమాన ప్రేమ అను ధనమును ప్రోగు చేసుకొని నాదేమీ లేదు సర్వము సర్వేశ్వరాభీష్టమే అను భావనలతో జీవితమున తృప్తిపడువాడు సాధన మానవుడు. కాన ఈ రెండవ వాడైన సాధన మానవుడు లోక సహజమనబడు కష్ట నష్ట నిష్ఠూరములకు కానీ కోపతాప అహంకారములకు కానీ ఆకలి దప్పి ఆరాటములకు కానీ అంత సులభముగా లొంగరాదు. కష్ట నష్ట నిష్ఠూరములకు కానీ కోపతాప అహంకారములకు కానీ ఆకలి దప్పి ఆరాటములకు కానీ అంత సులభముగా లొంగరాదు. పై వాటిని సాధ్యమైనంత వరకు సాధించి ఓపిక ధైర్యము సంతోషము శాంతము దయ నిరహంకారములతో సంచరించి శరీర పోషణమే ప్రధానమని తలంచగా ఆకలి దప్పులకు కూడను ఓర్చుకొని భగవత్ చింతన ఎడబాటు లేక ఏకధారగా చేయుచుండవలను. కానీ అట్లు కాక సహజ మానవుల చీటికి మాటికి పేచీలు కోపములు దుఃఖములు నిందలకు తత్క్షణము నిష్ఠూరములాడుటకు ఆకలి దప్పిక నిద్రను ఆపలేకుండుట సాధకుని లక్షణమనబడవు. నెక్స్ట్, సర్వము పరమాత్మయమని నిరూపించవచ్చును. సర్వము పరమాత్మమయమని నిరూపించవచ్చును. ఓర్పు సంతృప్తి కనికరం క్షమ వీటిని మించిన శక్తివంతమైన ఆయుధం లోకమున వేరు లేదు. ఓర్పు సంతృప్తి కనికరం క్షమ వీటిని మించిన శక్తివంతమైన ఆయుధం లోకమున వేరు లేవు. సాధకుని పంట ఓర్పును మించిన తపస్సు సంతృప్తిని మించిన సుఖం కనికరాన్ని మించిన పుణ్యం క్షమని మించిన శక్తివంతమైన ఆయుధము లోకమున వేరు లేదు. సాధకుని పంట ఓర్పుని మించిన తపస్సు సంతృప్తిని మించిన సుఖం కనికరాన్ని మించిన పుణ్యం క్షమను మించిన శక్తివంతమైన ఆయుధం లోకమును వేరు లేవు. అంటే ఏమేమి ఉండాలి? ఓర్పు సంతృప్తి కనికరము క్షమ. ఓర్పు సంతృప్తి కనికరము క్షమ అవసరం. నెక్స్ట్, అధికములైన ప్రతిదాని యందు పరమాత్ముడున్నాడను విశ్వాసము ఉండవలను. పాలకు తగిన మేగడ కట్టెకు తగిన అగ్ని అట్లే మన సాధనకు తగిన సాక్షాత్కారము కదా. భగవన్నామము వల్ల ముక్తి ప్రాప్తి ప్రత్యక్షముగా అనుభవమునకు గోచరము కానప్పటికీ 4 ఫలములు లోకమున అనుభవ పురుషులకు స్పష్టమే. నెంబర్ 1, మహనీయుల సాంగత్యము, సత్యం, సంతృప్తి, ఇంద్రియ నిగ్రహం. ఈ 4 చాలా అవసరం. చూడండి, నెంబర్ 1 మహనీయుల సాంగత్యం, నెంబర్ 2 సత్యం, నెంబర్ 3 సంతృప్తి, నెంబర్ 4 ఇంద్రియ నిగ్రహం. ఈ 4 మార్గములలో ఏ మార్గమున ప్రవేశించను అతడు గృహస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, మరే తెగవాడైనా కావచ్చు. ఎవరైనాను తప్పక భగవంతుని చేరగలరు, ఇది నిశ్చయము. ఎవరైనాను తప్పక భగవంతుని చేరగలరు, ఇది నిశ్చయము. మానవులు ప్రపంచ సుఖములు కోరుచుందురు. న్యాయముగా యోచించిన
అది ఏ రోగము బాధలే మందులు. ఈ సుఖములున్న చోట భగవంతుడు కావాలన్న కోరికే చాలా అరుదు. ఈ సుఖములున్న చోట భగవంతుడు కావాలన్న కోరికే చాలా అరుదు. లోభాన్ని రూపుమాపవలడు, అది కుక్క వంటిది. లోభాన్ని రూపుమాపవలను, అది కుక్క వంటిది. కోపము సాధకునకు ప్రథమ ద్వేషి, అది మూసివేసిన ఉమ్ము వంటిది. ఇంకా అసత్యము, అది మరింత అసహ్యమైనది. దీని మూలమున సర్వ ప్రాణేంద్రియములు చంపుకున్నట్లుగాను అది కేవలం పాకి వాని వంటిది. దొంగతనము జీవితమునే నాశనము చేయును. దొంగతనము జీవితమునే నాశనము చేయును. మహనీయుల సాంగత్యం, సత్యం, సంతృప్తి, ఇంద్రియ నిగ్రహం. మహనీయుల సాంగత్యం, సత్యం, సంతృప్తి, ఇంద్రియ నిగ్రహం అవసరం. మితమైన తిండి, మిత నిద్ర, ప్రేమ, సహనము ఇవి శరీర మానసిక ఆరోగ్యములను అభివృద్ధి పరచును. మితమైన తిండి, మిత నిద్ర, ప్రేమ, సహనము ఇవి శరీర మానసిక ఆరోగ్యములను అభివృద్ధి పరచును. ఎన్ని మంచి కార్యములను చేసినావనియు ఏ హృదయమున చేసితివనియు మాత్రము చూచును. భగవంతుడు ఏమి చూస్తాడంటే ఎన్ని మంచి కార్యములు చేసినావనియు ఏ హృదయమున చేసితివనియు మాత్రము చూచును. భక్తి అనగా కాషాయాంబరాన్ని వేయుట, ఉత్సవములు చేయించుట, యజ్ఞములు చేయుట, గుండ్లు కొట్టించుట, దండక మండలములు ధరించుట, వెంట్రుకలు జడలు కట్టించుకోవటము ఇవన్నీ కాదు. అంతఃకరణ శుద్ధిగా ఉంచుకొని ఎడతెరిపి లేక ఏ కార్యం ఆచరించినను భగవత్ చింతననే చేయుచు సర్వము పరమాత్మ యొక్క సృష్టిలో ఒకటిగా భావించుకుంటూ విషయరహితుడే సర్వజన సమాన ప్రేమతో సత్యవాక్కుతో మెలగటమే భక్తి. భక్తి అనగా కాషాయాంబరాన్ని వేయుట, ఉత్సవములు చేయుట, యజ్ఞములు చేయించుట, గుండ్లు కొట్టించుట, దండక మండలములు ధరించుట, వెంట్రుకలు జడలు కట్టించుకోవటము ఇవన్నీ కాదు. అంతఃకరణ శుద్ధిగా ఉంచుకొని ఎడతెరిపి లేక ఏ కార్యం ఆచరించును భగవత్ చింతన చేయుచు సర్వము పరమాత్మ యొక్క సృష్టిలో ఒకటిగా భావించుకుంటూ విషయరహితుడే సర్వజన సమాన ప్రేమతో సత్యవాక్కులతో మెలగటమే భక్తి. అంతఃకరణ శుద్ధిగా ఉంచుకొని ఎడతెరిపి లేక ఏ కార్యం ఆచరించును భగవత్ చింతననే చేయుచు సర్వము పరమాత్మ యొక్క సృష్టిలో ఒకటిగా భావించుకుంటూ విషయరహితుడే సర్వజన సమాన ప్రేమతో సత్యవాక్కుతో మెలగటమే భక్తి. బహువిధ భక్తి మార్గములలోనూ నామస్మరణ శ్రేష్టమైనది. బహువిధ భక్తి మార్గములలో నామస్మరణ శ్రేష్టమైనది. జయదేవ, గౌరంగ, త్యాగయ్య, తుకారాం, కబీరు, రామదాసు ఇట్టి పరమ భక్తులందరూ ఒక్క నామము వల్లనే పరమాత్ముని పొందిరి. జయదేవ, గౌరంగ, త్యాగయ్య, తుకారాం, కబీరు, రామదాసు ఇట్టి పరమ భక్తులందరూ ఒక్క నామము వల్లనే పరమాత్ముని పొందిరి. వేయేల ప్రహ్లాద, ధ్రువులు సహితము ప్రత్యక్ష దర్శన స్పర్శన సంభాషణను పొందగలిగినది భగవన్నామము వల్లనే కదా. వేయేల ప్రహ్లాద, ధ్రువులు సహితము ప్రత్యక్ష దర్శన స్పర్శన సంభాషణలను పొందగలిగినది భగవన్నామము వల్లనే కదా. పరోపకార దీక్ష, సర్వజన సమాన ప్రేమను అభివృద్ధి చేసుకున్న దానికి మించిన ముక్తి మార్గము వేరు లేదు. పరోపకార దీక్ష, సర్వజన సమాన ప్రేమను అభివృద్ధి చేసుకున్న దానికి మించిన ముక్తి మార్గమే వేరు లేదు. భగవంతుని నిశ్చల చిత్తుడై వాంఛారహితుడై స్మరించు అని సమస్త బాధలు దుఃఖములు విడిచిపోవును. బహువిధ భక్తి మార్గములలో నామస్మరణ శ్రేష్టమైనది. బహువిధ భక్తి మార్గములలో నామస్మరణ శ్రేష్టమైనది. భగవంతుని నిశ్చల చిత్తుడై వాంఛారహితుడై స్మరించు అని సమస్త బాధలు దుఃఖములు విడిచిపోవును. బహువిధ భక్తి మార్గములలో నామస్మరణ శ్రేష్టమైనది.
ఇతరులకు వేదాంత వాక్యములు చిలుక పలుకుల వలె చెప్పటం, వాటిని తాను మాత్రం ఆచరించకున్న ఇట్టిది ఇతరులను మోసపుచ్చుటే కాక తనను తాను ద్రోహం చేసుకున్నట్లే కదా. అది ఇతరులకు వేదాంత వాక్యములు చిలక పలుకు వలె చెప్పటం, వాటిని తాను మాత్రం ఆచరించుకున్న ఇట్టిది ఇతరులను మోసపుచ్చుటే కాక తనను తాను ద్రోహం చేసుకున్నవాడగను. నిరుత్సాహము, సందేహము, అహంకారము సాధకులకు రాహుకేతువుల వంటివి. నిరుత్సాహము, సందేహము, అహంకారము సాధకులకు రాహుకేతువుల వంటివి. మానవుడు ఎట్టి సమయమందును ఆనందముగను చిరు నగవుతో ఉత్సాహవంతుడై ఉండుట ఉత్తమోత్తమైనది. భక్తి జ్ఞానము కన్నను ఈ నిర్మల భావము ఉత్తమమైనది. వాడే మొదట గమ్యమునకు అర్హుడు. అట్టి సర్వవేళలందు ఆనందించునట్టి గుణము కూడా జన్మాంతర సుకృత ఫలమే కాని వేరు కాదు. అట్లు కాక ఎల్లప్పుడూ యోచనతోనూ నిరుత్సాహముతోనూ సందేహముతోనూ ఉన్న ఎన్ని సాధనలు చేసినను ఆనందమును పొందలేరు. ఉత్సాహమును పెంచుకొనటే సాధకుని మొదటి పని. దానివలన ఎన్నో విధములైన ఆనందములను అనుభవించవచ్చును. వర్ణనలకు పొంగక, దూషణములకు కృంగక ఆధ్యాత్మిక సింహమై ప్రవర్తించవలను. తన తప్పులు తనలో తాను యోచించి దిద్దుకోవలను. ఇది అతి ముఖ్యము. వర్ణనలకు పొంగక, దూషణములకు కృంగక ఆధ్యాత్మిక సింహమై ప్రవర్తించవలను. తన తప్పులు తనలో తాను యోచించి దిద్దుకొనవలను. ఇది అతి ముఖ్యము. భక్తి జ్ఞానము కన్నను నిర్మల భావము ఉత్తమమైనది. భక్తి జ్ఞానము కన్నను నిర్మల భావము ఉత్తమమైనది. ఎన్ని అననుకూలములు అంటే అనుకూలము లేనివి ఎన్ని అననుకూలములు వచ్చినను సాధనను మాత్రము క్రమము తప్పక ఆచరించుటకు ప్రయత్నించవలెను. నెక్స్ట్, కొన్ని దినములు ఒక నామము మరికొన్ని దినములు మరొక నామము మార్చుచుండిన ఏకాగ్రత కుదరదు. మనసు స్థిరత్వము పొందదు. ఏకాగ్రత కొరకే ఇన్ని సాధనలు ఆచరించుట కాన నామమును కానీ రూపమును కానీ మాటి మాటికి మార్చక ఎల్లప్పుడూ ఒకే నామము ఒకే రూపమును ధ్యాన జపములకు ఉపయోగించవలెను. ఉత్సాహము పెంచుకొనటే సాధకుని మొదటి పని. ఉత్సాహము పెంచుకొనటే సాధకుని మొదటి పని. కొన్ని దినములు ఒక రూపనామము మరికొన్ని దినములు మరొక రూపనామము ఇట్లు సారెసారకు మార్చుచుండన దానిని వ్యభిచార భక్తి అని అందురు. ఇక్కడ పతివ్రత భక్తి వ్యభిచార భక్తికి డిఫరెన్స్ చెప్తున్నారండి. ఎల్లప్పుడూ ఒకే భగవంతుని నామము ఒకే భగవంతుని రూపము ఉండిన దానిని పతివ్రత భక్తి అని అందురు. అట్లు కాకుండా కొన్ని దినములు ఒక రూపనామము మరికొన్ని దినములు మరొక రూపనామము ఇట్లు మార్చుచుండిన వానిని వ్యభిచార భక్తి అని అందురు. తెలియనంతకాలము చేసిన వాటికి తప్పు లేదు. ఇది తెలిసిన తరువాత ఆ రూపనామములపై విశ్వాసములతో ధ్యాన జపములు సెల్పిన పిమ్మట మార్చుచుండకూడదు. ఇట్లు చేసిన దీనికి మించిన దీక్ష తపము వేరుండదు. పెద్దలు చెప్పినను నీ మనోధర్మమును నీవు విడువకము. భగవన్నామమును మార్చుచుండమనియు నీ ఇష్టనామములను వదలమనియు ఏ పెద్దలు తెలుపుదురు? అట్లు తెలుపు వారిని పెద్దలుగా భావించక మొద్దులుగా భావించు. ధ్యాన జప సమయములు స్థలములు సైతము మార్చకుండునట్లు కూడాను సాధ్యమైనంత వరకు చూచుకొనుడు. ధ్యాన జప సమయములు స్థలములు మార్చకుండా చూసుకోవలను. అది ఈ రీతిగా ఆధ్యాత్మిక ధనమును ప్రోగు చేసుకొని అధిపతులై ఆత్మలో చేరగలరు. ఈ రీతిగా ఆధ్యాత్మిక ధనమును ప్రోగు చేసుకొని అధిపతులై ఆత్మలో చేరగలరు.
అతి ముఖ్యమైనవి మరొకసారి. పొగడ్తలకు పొంగక, దూషణములకు కృంగక, ఆధ్యాత్మిక సింహమై ప్రవర్తించవలను. తన తప్పులు తాను యోచించి దిద్దుకోవలను. ఎల్లప్పుడూ యోచనతో నిరుత్సాహము, సందేహములు ఎన్ని సాధనలు చేసినను ఆనందము పొందలేరు. అంటే నిరుత్సాహము, సందేహములు ఉండరాదు. పతివ్రత భక్తి, ఒకే భగవన్నామము, ఒకే భగవంతుని రూపము. వ్యభిచార భక్తి అంటే రూపములు, నామములు, భగవంతుని యొక్క రూపములు, నామములు మార్చుకునుట. ఈ విధంగా చాప్టర్ 10 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చాప్టర్ 11 చూద్దాం. నాటి క్షేమమునకు నేటి క్షేమమునకు పెద్దలను వారి ప్రవర్తనయే కారణము. నాటి క్షేమమునకు నేటి క్షేమమునకు పెద్దలను వారి ప్రవర్తనయే కారణము. ప్రతి మానవుడు తన జీవితయాత్రలో ఏ ఒక్క ప్రాణికి క్లేశము కలగకుండానట్లు ప్రవర్తించవలను. అదే వాని పరమధర్మము. అశాశ్వతమైన దేహ పోషణకు సమయములు ఏర్పరిచినట్లు ఒకప్పుడైనను దైవ ప్రార్థన, జపధ్యానములకు, పరోపకార సత్కార్యములకు అనుకూల సమయం ఏర్పరచుకునుట మానవ జన్మమెత్తిన వారికి అందరికీ ముఖ్య కర్తవ్యము. సత్యధర్మ శాంతులను జీవనముగా తలంచవలను. నిప్పు తాకుటకు, పామును ముట్టుటకు ఎంత భయపడి దూరము పారిపోవుదురో, పాపములను పరుల బాధ పెట్టినట్లు కార్యములను చేయవలనన్న అట్టి భయమే పుట్టవలను. బంగారము, ధనము, సౌఖ్యములందు ఎంత ప్రీతియో భగవంతుని యందు, పరులను ఆనంద పెట్టుటయందు కూడా, సత్కార్యములను చేయుటయందు కూడా అంత ప్రీతి శ్రద్ధలు ఉండవలను. ఇది సహజ మానవ సోదరి సోదరుల సహజ ధర్మము. ఇట్టి సాధుత్వమును బలపరచుటకే భగవానుడు అవతరించుట. అయితే లేని వాటిని అభివృద్ధి పరచుటెట్లు? ఇట్టి గుణము మానవులో లేకపోలేదు. ఉన్నవి క్షీణించిపోవు సమయమున వాటిని బలపరిచి వాటికి వ్యతిరేకమైన గుణములను క్షీణింపచేయుటకే పరమాత్ముడు అవతరించుచుండును. అట్టి అర్థమును తెలుపుకోరియే ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు అర్జునునకు భగవద్గీత ఉపదేశించెను. ఈ విధముగా అసలు కృష్ణుడు ఎన్నో పర్యాయములు నేను పరమ భక్తునికి పెద్ద సేవకుడనియు తెలియపరిచినాడు. దీనికి తార్కాణము అర్జునునకు సారథి అయి ఉండినదే చాలు. అర్జునుడికి సారథి అయి ఉండినదే చాలు. అసలు కృష్ణుడే ఎన్నో పర్యాయములు నేను పరమభక్తునికి పెద్ద సేవకుడనని తెలియపరిచినాడు. దీనికి తార్కాణము అర్జునునకు కృష్ణుడు సారథిగా ఉండుటయే. విరక్తి, శాంతము, సత్యము, కరుణ, సహనము, పరోపకారము మొదలైన గుణములు ఎంతవరకు చేరునో అంతకంత సాధన చేయువారెవరైనను సరే మహిమను పొందగలుగుదురు. విషయ విరక్తి, శాంతము, సత్యము, కరుణ, సహనము, పరోపకారము మొదలైన గుణములు ఎంతవరకు చేరునో అంతకంత సాధన చేయువారెవరైనను సరే మహిమను పొందగలుగుదురు. నిర్మలమైన హృదయమున అట్టి పవిత్ర భావములు, మహిమలు, అనుగ్రహములు ప్రకాశించును. ఈ రెండిటికి హృదయ నిర్మలత్వమే ప్రధానము. నిర్మలమైన హృదయమున అట్టి పవిత్ర భావములు, మహిమలు, అనుగ్రహములు ప్రకాశించును. ఈ రెండిటికి హృదయ నిర్మలత్వమే ప్రధానము. ఎప్పుడూ లోకమున ఏకాంత ప్రదేశమున బ్రహ్మనిష్ట చేయు మహాపురుషులు తగ్గిపోదురో అప్పుడు లోకమునకు అనేకములైన బాధలు కలుగుచుండును. లోకమునకు ఎప్పుడు బాధలు కలుగుచుండును? ఎప్పుడు లోకమున ఏకాంత ప్రదేశమున బ్రహ్మనిష్ట చేయు మహాపురుషులు తగ్గిపోదురో అప్పుడు లోకమునకు అనేక విధములైన బాధలు కలుగుచుండును. సో ఎవరు ఇంపార్టెంటో తెలుసుకోండి. లోకమునకు బ్రహ్మనిష్ట చేయు మహాపురుషులు చాలా ఇంపార్టెంట్. లోకమునకు బ్రహ్మనిష్ట చేయు మహాపురుషులు చాలా ఇంపార్టెంట్. ఆడంబరములతో ఎన్ని ప్రచారములు, ప్రసంగములు జరిపినను ప్రయోజనము లేదు. కార్యరూపమున చూపవలను. ఆడంబరములతో ఎన్ని ప్రచారములు, ప్రసంగములు జరిపినను ప్రయోజనము లేదు. కార్యరూపమున చూపవలను. అయితే
తనకు తాను అనుభవించక మునిపే, రుచి తెలియక మునిపే తన బుద్ధి బలహీనత చేత పేరు ప్రతిష్టలకు ఆశపడి అధోగతి పాల్గొచున్నారు. ఇదే ఇప్పటి పెద్దల మనోదౌర్బల్యము. ఇప్పటి సాధువులు పెద్దలు ఆ యథార్థమును తెలుసుకొని మెలగకుండుటే నాటి క్షేమమునకు కారణం. అయితే తనకు తాను అనుభవించక మునిపే, రుచి తెలియక మునిపే తన బుద్ధి బలహీనత చేత పేరు ప్రతిష్టలకు ఆశపడి అధోగతి పాల్గొచున్నారు. ఇదే ఇప్పటి పెద్దల మనోదౌర్బల్యము. ఇప్పటి సాధువులు పెద్దలు ఆ యథార్థమును తెలుసుకొని మెలగకుండుటే నాటి క్షేమమునకు కారణము. తన స్వార్థత్వమును త్యజించవలను, పరోపకారమునకు పాటుపడవలను, లోకక్షేమమును ఆశించవలను, ఇన్ని భావములు హృదయమున నింపుకొని పరమాత్మని ధ్యానించవలను. ఇది సరి అయిన దారి. మహాత్ములు కానీ అధికారులు కానీ లోకక్షేమ లోక సేవ నిరతులై ఉండిన జనుల అంతఃకరణములో గల రాగద్వేష మద ఈర్ష్య అసూయ అహంకారములను దొంగలచే జనులు దూషితము కాజాలరు. మానవుల యొక్క ధర్మ దయ సత్య ప్రేమ జ్ఞాన విజ్ఞానములను దైవ ధనమునకును హాని కలగదు. మానవుల యొక్క ధర్మ దయ సత్య ప్రేమ జ్ఞాన విజ్ఞానములను దైవ ధనమునకును హాని కలగదు. తన స్వార్థమును త్యజించవలను, పరోపకారముకు పాటుపడవలను. తన స్వార్థమును త్యజించవలను, పరోపకారమునకు పాటుపడవలను. లోకక్షేమమును ఆశించవలను. ఇన్ని భావములు హృదయమున నింపుకొని పరమాత్మని ధ్యానించవలను. ఇది సరైన దారి. మహాత్ములు కానీ అధికారులు కానీ లోకక్షేమ లోక సేవ నిరతులై ఉండిన జనుల అంతఃకరణములో గల రాగ ద్వేష మద ఈర్ష్య అసూయ అహంకారములను దొంగలచే జనులు దూషితము కాజాలరు. మానవుల యొక్క ధర్మ దయ సత్య ప్రేమ జ్ఞాన విజ్ఞానములను దైవ ధనమునకును హాని కలగదు. ఏనాడు సరి అయిన భావములు నెలకొని లోకక్షేమమును దృష్టియందుంచుకొని భగవత్ శక్తిని మననము చేయుదురో ఆనాడే లోకమంతయు శాంతి సంతోషములతో తొలతూగును. ఏనాడు సరి అయిన భావములు నెలకొని లోకక్షేమమును దృష్టియందుంచుకుని భగవత్ శక్తిని మననము చేయుదురో ఆనాడే లోకమంతయు శాంతి సంతోషములతో తొలతూగును. లోకమంతయు శాంతి సంతోషములతో తొలతూగవలనంటే ఏం చేయాలి? ఏనాడు సరి అయిన భావములు నెలకొని లోకక్షేమమును దృష్టి అందుంచుకొని భగవత్ శక్తిని మననము చేయుదురు ఆనాడే లోకమంతయు శాంతి సంతోషములతో తొలతూగును. అసలు ఆ భగవానుడు వచ్చుటకు సహితము మహనీయుల ప్రార్థనలే కారణము. అసలు భగవానుడు వచ్చుటకు సైతము మహనీయుల ప్రార్థనలే కారణము. అవధూతలు ఎంతో తపస్సు చేయడం వల్లనే భగవాన్ సత్యసాయి బాబా వారు జన్మించారు. ధర్మాన్ని కాపాడుటకై, మానవులకు సేవ చేయుటకై అనంతమైన ప్రేమమూర్తి సత్యసాయి బాబా వారు జన్మించారు. అసలు భగవానుడు వచ్చుటకు సైతం మహనీయుల ప్రార్థనలే కారణం. పై భక్తి కరుణ శాంతి సత్యములు కోరు మహనీయులు తెలుపుకొందరు. అప్పుడు వారి ప్రార్థనలను ఆలకించి లోకములకు భగవంతుడే వచ్చి ప్రసాదించుచుండను. అసలు రామకృష్ణ పరమహంస ఆ స్టోరీ చూద్దాం. అసలు రామకృష్ణ పరమహంస తాను దైవాంశ సంభూతుడైనను తనకు మించిన పని అయినందువల్ల అట్టి అన్యాయ అహంకారములను నిర్మూలము చేయు ధర్మమును బోధింప ఎవరినైనా ఒక్కరిని ఈ లోకమునకు పంపు తల్లి అని కాళీని ప్రార్థించేవాడు. ఈ విషయం ఆయన చరిత్ర చదివిన వారికి బాగా తెలియను. అట్లనే ఒకసారి కాకుండా మరొకసారి కాకుండా ఇంకొకసారి కార్యసిద్ధికై ప్రార్థించవలను. రామకృష్ణ పరమహంస ఏమని ప్రార్థించేవారంటే తల్లిని అన్యాయ అహంకారములను నిర్మూలము చేసి ధర్మమును బోధించేవారిని ఎవరినైనా లోకమునకు పంపు తల్లి అని ప్రార్థించేవారు. సత్యమతము దయామతము జ్ఞానమతము ప్రేమమతము వృద్ధి పొందవలను. సో లోపములను సరిదిద్దుటకై భగవంతుడు కొందరి అధిపతులను మహనీయులను దైవాంశములను పంపుచుండును. రిపేరులు
రిపేరులు చేయించుచుండవలెను. ఆ రిపేరుల నిమిత్తమే అప్పుడప్పుడు భగవంతుడు కొందరు అధిపతులను మహనీయులను దైవాంశములను పంపుచుండును. లోకమున మానవ సేవే మాధవ సేవ అనుచుందురు, అది నిజమే. మానవ సేవయే మాధవ సేవ, అది నిజమే. దైవ చింతనతో సత్య మార్గముతో ధర్మగుణముతో ఏ కార్యము చేసినను భగవత్ సేవగా భావించవలెను. దైవ చింతనతో సత్య మార్గముతో ధర్మగుణముతో ఏ కార్యము చేసినను భగవత్ సేవగా భావించవలను. పేరు గౌరవము తత్ఫలితము ఆశ కొరకు చేయు సేవ మాధవ సేవ అనబడదు. పేరు గౌరవము తత్ఫలితము ఆశ కొరకు చేయు సేవ మాధవ సేవ అనబడదు. ఇట్టి ఆత్మజ్ఞానము పొందుటకు బ్రహ్మణాది వర్ణములు కానీ సన్యాసాది ఆశ్రమములు కానీ యజ్ఞాది కర్మలను శాస్త్రాది కారణములు కావు. బ్రహ్మనిష్ట ఒక్కటే దీనికి కారణము. బ్రహ్మనిష్ట ఒక్కటే దీనికి కారణము. అట్టి పరబ్రహ్మమగు పరమాత్మ చింతనకు కాల నియమములు లేవు. పుణ్యదేశమనియు ప్రత్యేక స్థలమనియూ లేదు. ఏ కాలమునైనను ఏ స్థలమునైనను ఏ సమయమునైనను చిత్తము పరమాత్మయందు రమించును, అదే పుణ్యస్థలము పుణ్యకాలము అగుచుండును. ఎచట ఉన్న అచటనే చింతన చేయుచుండవచ్చును. ఎచట ఉన్న అచటనే భగవంతుని చింత చేయవచ్చును. దేశ క్షేమమును కోరి ఉన్న బాధలను పోగొట్టు ప్రయత్నించుటకు సర్వులు ఈ నిమిషము నుండియే పరమాత్మని ప్రార్థనలు సల్పుదురుగాక, లోకక్షేమమును పొందుదురుగాక. దేశ క్షేమమును కోరి ఉన్న బాధలను పోగొట్టే ప్రయత్నించుటక సర్వులు ఈ నియమము నుండియే పరమాత్మని ప్రార్థనలు సలుపుదురుగాక, లోకక్షేమమును పొందుదురుగాక. ఈ విధంగా చాప్టర్ నెంబర్ 10, 11 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ప్రేమవాహిని సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ అవర్, హార్ట్ అవర్, సమస్త లోక సుఖన భవంతు. థ్యాంక్ యూ సాయిరామ్.